Hey guys, once again welcome back to Mofi AI. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం లింక్డ్ఇన్ జాబ్స్ ఆటోమేషన్ సిస్టమ్ N10 లో ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఏం చేస్తుందంటే మీరు జస్ట్ ఫామ్ ఫిల్ చేయాలి. మీరు ఏవైతే జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో లైక్ జాబ్ టైటిల్, జాబ్ లొకేషన్ అండ్ జాబ్ టైప్ ఆ మూడు ఫిల్ చేసి మీరు జస్ట్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మొత్తం మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ యూజ్ చేసి ఏవైతే జాబ్స్ రిలవెంట్ గా లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా ఉన్నాయో వాటిని అన్నిటిని స్క్రేప్ చేసి N10 లోకి ఇక్కడ ఏజెంట్ కి ఇస్తాం. ఆ ఏజెంట్ ఫిల్టర్ చేస్తుంది కరెక్ట్ మన స్కిల్స్ తో జాబ్స్ మ్యాచ్ అవుతాయో లేదో. ఒకవేళ అయితే అప్పుడేమి ఆ జాబ్ కి మన రెజ్యూమే ఎలా ఉండాలో మళ్ళీ రీరైట్ చేస్తుంది మన రెజ్యూమేని రీరైట్ చేశాక ఎవరైతే జాబ్ పోస్ట్ చేశారో వాళ్ళ ఈమెయిల్ కి డైరెక్ట్ గా మనం మన రెజ్యూమే తో పాటు ఒక మెయిల్ సెండ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. అలాగా మీరు ఒక సింగిల్ క్లిక్ తో 50+ జాబ్స్ కి ఈజీగా అప్లై చేయొచ్చు. వీడియో మెయిన్ గా చేయడానికి రీజన్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు లింక్డ్ఇన్ పైన ఏదైనా ఆటోమేషన్స్ చేయమని. దానికోసం మెయిన్ గా ఈ వీడియో చేస్తున్నాం. చాలా మందికి యూజ్ అవుతుంది ఈ ఆటోమేషన్ రియల్ లైఫ్ లో. అండ్ ఆల్సో ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తెలుగులో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ 4 or 5 ఛానల్స్ ఉన్నాయి, వాటిలో మన ఛానల్ ఒకటి. అండ్ మన ఛానల్ ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందో అప్పుడు మనం N10 కోర్స్ ఫ్రీగా యూట్యూబ్ లో లాంచ్ చేయబోతున్నాం తెలుగులో. అండ్ లెట్స్ సీ దట్. అండ్ నౌ వి విల్ సీ ద డెమో. ఇప్పుడు డెమో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఫామ్ ఫిల్ చేయబోతున్నా. ఫామ్ ఫిల్ చేసేద్దాం. ఇక్కడ జాబ్ టైటిల్ నేను వచ్చేసి ఫామ్ ఫిల్ చేసేద్దాం. దానికోసం జాబ్ టైటిల్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అని ఇస్తా. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఇస్తా. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే అక్కడ వర్క్ ఫ్లో ట్రిగర్ అవుతుంది. అప్పుడు ట్రిగర్ అయ్యాక మొత్తం అన్ని రిలవెంట్ జాబ్స్ ని స్క్రేప్ చేసి మొత్తం అక్కడ ఏ అనలైజ్ చేస్తుంది. ఏవైతే జాబ్స్ కి మన రెజ్యూమే కరెక్ట్ మ్యాచ్ అవుతుందో ఆ జాబ్స్ ని ఒక ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేశాక మన రెజ్యూమే మళ్ళీ రాస్తుంది ఆ జాబ్ కి కరెక్ట్ సూట్ అయ్యేటట్టు. ఆ జాబ్ వచ్చేసి ఎవరైతే పోస్ట్ చేశారో లింక్డ్ఇన్ లో వాళ్ళ మెయిల్ కి మనం మెసేజ్ పంపిస్తాం విత్ మన రెజ్యూమేని అటాచ్ చేసి. అప్పుడు వాళ్ళు చూస్తే రిప్లై ఇస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి నేను లిమిట్ 1 పెట్టా. ఇక్కడ మీరు ఈ లిమిట్ తీసేస్తే మొత్తం అన్ని జాబ్స్ కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మెయిల్ కూడా నాదే పెట్టుకున్నా, వేరే అంటే ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి వెళ్ళకుండా. మళ్ళీ వచ్చేసి మనం సబ్మిట్ చేద్దాం. ఇక్కడ మనం సబ్మిట్ చేశాక ఇక్కడ వర్క్ ఫ్లో యాక్టివ్ లో ఉంది. ముందు యాక్టివ్ లో ఉందో లేదో చూసుకోవాలి మనం. ఇక్కడ ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది మనకు చూపిస్తుంది రన్నింగ్ అని, వెయిటింగ్ అని చూపిస్తుంది. అంటే నేను అక్కడ ఆటోమేషన్ లో ఒక వెయిట్ నోట్ పెట్టా, అది మాక్సిమం 3 minutes తీసుకుంటుంది. నేను స్కిప్ చేసేస్తున్నా. ఇది వచ్చేసి డెమో రెజ్యూమే, నేను జస్ట్ వీడియో కోసం క్రియేట్ చేస్తాను. మీరు వచ్చేసి ఇక్కడ మీ రెజ్యూమే పెట్టండి. ఈ రెజ్యూమేని మన ఏ అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేశాక ఈ రెజ్యూమేలో ఉన్న స్కిల్స్ తో ఏవైతే జాబ్ రిక్వైర్మెంట్ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తుంది. మ్యాచ్ అయితే అప్పుడు ఆ పర్టికులర్ జాబ్స్ కి అప్లై చేస్తుంది. అప్లై చేసే ముందు మళ్ళీ రెజ్యూమేని మోడిఫై చేస్తుంది. మన వర్క్ ఫ్లో వచ్చేసి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక మెయిల్ వచ్చింది, జాబ్ అప్లికేషన్ మెయిల్. ఇక్కడ మెసేజ్ అలా వచ్చింది. అండ్ ఆల్సో కింద రెజ్యూమే చూస్తే అటాచ్ అయ్యి ఉంది. మనం ఒకసారి ఆ రెజ్యూమేని ఓపెన్ చేసి చూద్దాం ఎలా మోడిఫై చేసిందో. చూసారు కదా, ఇందాక చూపించిన రెజ్యూమేకి దీనికి అంత మ్యాచింగ్స్ ఏమి లేవు. మొత్తం రెజ్యూమేని మోడిఫై చేసింది. అంటే నేను ప్రాంప్ట్ బాగా ఇవ్వలేదు, మీరు ఇస్తే బాగా మోడిఫై చేయొచ్చు. ఇలా మన జాబ్ అప్లికేషన్ డెసిజన్ మేకర్ ఈమెయిల్ కి వెళ్తుంది. అండ్ నౌ విల్ సీ హౌ టు బిల్డ్ దిస్ ఎంటైర్ ఆటోమేషన్ సిస్టమ్. ఇప్పుడు బిల్డ్ చేసే ముందు మీరు ఒక పని చేయాలి. ఏంటంటే మీరు గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ డాక్స్ లో మీ రెజ్యూమే ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి అక్కడ డాక్స్ URL కావాలి N10 తో ఇంటిగ్రేట్ చేయడానికి. ఎందుకంటే మన రెజ్యూమేని అనలైజ్ చేసి మోడిఫై చేస్తుంది మనం జాబ్ అప్లై చేసే ముందు ఆ రెజ్యూమేకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక N10 లో ట్రిగర్ నోడ్ తీసుకుందాం. ఇక్కడ ట్రిగర్ నోడ్ వచ్చేసి ఒక ఫామ్, దానికోసం N10 ఫామ్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు ఫామ్ అని చూపిస్తుంది. కింద ట్రిగర్స్ లోకి వచ్చేస్తే అక్కడ ఆన్ ఏ న్యూ ఫామ్ టు ఈవెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆ నోట్ తీసుకోండి. ఇప్పుడు ఈ నోట్ తీసుకున్నాక మనం ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయాలి. దానికోసం ఫామ్ టైటిల్ ఇచ్చేయండి. నేను ఇక్కడ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అనే ఫామ్ టైటిల్ ఇస్తున్నా, మీరు ఏదైనా ఇవ్వండి.
ఒకసారి ఫామ్ టైటిల్ ఇచ్చేసాక మీరు ఫామ్లో ఏవైతే ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేయండి. నేను ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి జాబ్ టైటిల్ పెట్టబోతున్నా అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి జాబ్ లొకేషన్ పెట్టబోతున్నా కాబట్టి జాబ్ లొకేషన్ అని అక్కడ ఇస్తున్నా. అండ్ లాస్ట్లో వచ్చేసి జాబ్ టైప్ పెట్టాలనుకుంటున్నా, అది వచ్చేసి డ్రాప్ డౌన్లో పెడతాం, అంటే ఇంటర్న్షిప్పా లేదా ఫుల్ టైం జాబా అలా. అండ్ వన్స్ ఇవన్నీ ఇచ్చేసాక మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, అది ఎలా రన్ అవుతుందో చూద్దాం. దానికోసం ఎగ్జిక్యూట్ చేసే ముందు వేరే నోడ్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఎడిట్ ఫీల్డ్స్ అనే ఒక నోడ్ ఉంటుంది, సెట్ నోడ్, దాన్ని యాడ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఫామ్ నుంచి చాలా డీటెయిల్స్ వస్తాయి, మనకు అన్ని డీటెయిల్స్ అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి మీరు ఎడిట్ ఫీల్డ్స్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు అక్కడ చూపిస్తుంది, పెన్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ మీరు ఏవైతే ఫీల్డ్స్ పెట్టాలనుకుంటున్నారో అవన్నీ మ్యాప్ చేయండి. దానికోసం మీరు ఫామ్ టెస్ట్ చేయాలి. వన్స్ మనకు ఆ డీటెయిల్స్ వస్తే అవి అక్కడ మ్యాప్ చేసి పెట్టవచ్చు. దానికోసం ఎగ్జిక్యూట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది టెస్ట్ చేయడానికి. ఒకసారి ఓపెన్ అయ్యాక మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి, లైక్ జాబ్ టైటిల్, జాబ్ లొకేషన్ అండ్ జాబ్ టైప్ ఇచ్చేయండి ఫాస్ట్గా. నేను ఇక్కడ జాబ్ టైటిల్ వచ్చేసి బ్యాక్ అండ్ డెవలపర్ అని ఇస్తున్నా అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అని ఇవ్వాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ జాబ్ టైప్ వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తా. అప్పుడు ఈ ఎగ్జిక్యూట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. అప్పుడు ఇవన్నీ మనకి అవుట్పుట్లో చూపిస్తుంది జేసన్ ఫార్మాట్లో. చూద్దాం ఇప్పుడు సబ్మిట్ చేశాక ఏమవుతుందో. ఇప్పుడు సబ్మిట్ చేశాక అక్కడ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మొత్తం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో అంతా ఇక్కడ అవుట్పుట్ అక్కడ వస్తుంది, అవుట్పుట్లో జేసన్ ఫార్మాట్లో వస్తుంది మనకి. వన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాక ఏం చేస్తామంటే ఆ డీటెయిల్స్ యూజ్ చేసి ఎడిట్ ఫీల్డ్స్ నోట్లో మనం అవన్నీ మ్యాప్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి అన్ని డీటెయిల్స్ మనం ఎడిట్ ఫీల్డ్స్ నోడ్లో పెడదాం. దానికోసం ఆ నోడ్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేశాక మనకి ఏవైతే ఇందాక అవుట్పుట్లో వచ్చాయో ప్రీవియస్ నోడ్లో అవన్నీ చూపిస్తుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్. అవన్నీ ఒకసారి అక్కడ తీసి మ్యాప్ చేయండి ఏవైతే డీటెయిల్స్ మనకు కావాలో. మనకు కావాల్సిన డీటెయిల్స్ జాబ్ టైటిల్, జాబ్ లొకేషన్ అండ్ జాబ్ టైప్, ఆ మూడు ఒకసారి ఇచ్చేయండి. అక్కడ మ్యాప్ చేశాక ఒకసారి ఎగ్జిక్యూట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అయ్యాక మనకి అక్కడ అవుట్పుట్లో వస్తాయి ఓన్లీ ఆ డీటెయిల్సే, మనకి అన్నెసెసరీ డీటెయిల్స్ ఏమి రావు. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక సర్చ్ యూఆర్ఎల్ కావాలి. ఎందుకంటే ఆ సర్చ్ యూఆర్ఎల్ యూజ్ చేసి యాపీఫైలో ఉన్న స్క్రేపర్కి మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. అప్పుడు ఆ యూఆర్ఎల్ యూజ్ చేసి ఆ స్క్రేపర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి స్క్రేప్ చేసి మళ్ళీ మనకి రిటర్న్లో జేసన్ ఫార్మాట్లో సెండ్ చేస్తుంది మొత్తం డేటా. దానికోసం మనం అక్కడ ఒక కోడ్ నోడ్ని వాడతాం. దానికోసం ఇక్కడ సెర్చ్లోకి వచ్చేసి కోడ్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు ఒక నోడ్ వస్తుంది, ఫంక్షన్ నోడ్. అది మనం ఇక్కడ జావా స్క్రిప్ట్లో కోడ్ ఇస్తాం. ఆ కోడ్ ఏం చేస్తుందంటే కొన్ని ఐటమ్స్ తీసుకుంటుంది ప్రీవియస్ నోడ్ నుంచి, తీసుకొని ఒక సెర్చ్ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తుంది. దానికోసం నేను ఇక్కడ ఉన్న కోడ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తా. మీకైతే నేను టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తా, మీరు ఇదేం చేయాల్సిన లేదు. నేను ప్రొవైడ్ చేసే టెంప్లెట్లో ఆల్రెడీ కోడ్ ఉంటుంది, మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కొన్ని ఏపీఐ కీస్ అవన్నీ చేంజ్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు వచ్చేసి అక్కడ కోడ్ పేస్ట్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కోడ్ పేస్ట్ చేద్దాం. ఇందాక కాపీ చేసింది రాంగ్ కోడ్ పేస్ట్ అయింది, అయినా పర్లేదు, మనం ఇప్పుడు ఈ వర్క్ఫ్లోని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయం కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి కోడ్ నోడ్ని సెట్ చేశాక ఇప్పుడు ఏం చేస్తామంటే వేరేగా ఒక గూగుల్ డాక్స్ నోడ్ తీసుకుందాం. ఈ గూగుల్ డాక్స్ నోడ్ ఏం చేస్తుంది అంటే ఇందాక మీకు చెప్పాను కదా మీరు గూగుల్ డాక్స్లో ఒక రెజ్యూమే తీసి పెట్టుకోవాలని. ఆ రెజ్యూమేలో ఉన్న కంటెంట్ మొత్తం ఇక్కడ N8Nలోకి తెస్తుంది. దానికోసం ఇక్కడ సెర్చ్లోకి వచ్చేసి గూగుల్ డాక్స్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు గెట్ ఏ డాక్యుమెంట్ అనే ఒక నోడ్ ఉంటుంది, ఆ నోడ్ని తీసుకోండి. వన్స్ ఆ నోడ్ని తీసుకున్నాక మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏదైతే రెజ్యూమే పెట్టుకున్నారో గూగుల్ డాక్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ యూఆర్ఎల్ ఉంటుంది కదా, డాక్ యూఆర్ఎల్, అది కాపీ చేయండి. కాపీ చేసి వచ్చాక ఇక్కడ నోట్లో మీకు ఇక్కడ డాక్ ఐడి ఆర్ యూఆర్ఎల్ అని ఇక్కడ చూపిస్తుంది గూగుల్ డాక్స్లో. అక్కడ వచ్చేసి మీరు పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీరు ఎగ్జిక్యూట్ స్టెప్ పైన క్లిక్ చేస్తే మీకు కంటెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీ రెజ్యూమేది ఆ కంటెంట్ మొత్తం ఇక్కడ N8Nలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఆ కంటెంట్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏ అసిస్టెంట్కి ఇచ్చి మనం అనలైజ్ చేస్తాం ఆ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్తో మన స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో అని. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం స్క్రేప్ చేయాలి ఏవైతే జాబ్స్ యాక్టివ్గా ఉన్నాయో లింక్డ్ఇన్లో.
దానికోసం ఇక్కడ మనం వచ్చేసి యాపిఫైలో ఉన్న స్క్రేపర్ వాడతాం. దానికోసం యాపిఫై ప్లాట్ఫామ్ లోకి వచ్చేయండి. వచ్చాక మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ యాపిఫై కన్సోల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు చాలా లిస్ట్ ఆఫ్ స్క్రేపర్స్ ని చూపిస్తుంది యాపిఫై స్టోర్ లో. ఇక్కడ మీరు లింక్డ్ఇన్ జాబ్ స్క్రేపర్ అని టైప్ చేయండి అక్కడ సెర్చ్ లో. అప్పుడు మీకు ఒక స్క్రేపర్ చూపిస్తుంది, లింక్డ్ఇన్ జాబ్ స్క్రేపర్ అని. సెర్చ్ చేయండి. ఏదైతే అక్కడ ఫస్ట్ చూపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వన్స్ మీకు ఓపెన్ అవుతుంది ఆ స్క్రేపర్. ఇక్కడ మనం యూజ్ చేసే స్క్రేపర్ వచ్చేసి ఫుల్గా పేడ్, కాకపోతే మనకి 3 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. అక్కడ యాక్టివేట్ 3 days ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీరు దీని గురించి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి రావాలి. వచ్చేసి అక్కడ ఏపీఐ కీని కాపీ చేయాలి. కాపీ చేసి NITలో పేస్ట్ చేయాలి. దానికోసం సెట్టింగ్స్ అని ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఏపీఐ అండ్ ఇంటిగ్రేషన్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ టోకెన్ లేదా మీకు టోకెన్ చూపిస్తుంది. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీకు ఒకవేళ లేకపోతే ఉంటే కాపీ చేయండి. కాపీ చేశాక మీరు మళ్ళీ NITలోకి వచ్చేయండి. మనం ఇక్కడ ఈ NIT నుంచి ఆ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వడానికి HTTP రిక్వెస్ట్ వాడతాం. దానికోసం నేను ఇక్కడ ఉన్న HTTP మాడ్యూల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మీకు డైరెక్ట్ నేను టెంప్లెట్ ఇస్తా కదా, మీరు జస్ట్ ఏపీఐకి చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం చేసా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా HTTP మాడ్యూల్లో ఏమైతే మనం పెట్టామో. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ టోకెన్ అని ఉంటుంది క్వరీ పారామీటర్స్లో. అక్కడ మీరు టోకెన్ ఉంటుంది కదా, ఆ టోకెన్ ఒకదాన్ని చేంజ్ చేయండి. ఇందాక ఏదైతే మీరు కాపీ చేశారో అక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ అది ఒక చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఓన్లీ స్క్రేపర్ ఏం చేస్తుందంటే ఆ డేటా మొత్తాన్ని స్క్రేప్ చేస్తుంది. మనకి అవుట్పుట్ వచ్చేసి ఒక డేటా సెట్ ఐడి, రన్ ఐడి ఇస్తుంది. మనం ఒక 3 minutes వెయిట్ చేస్తాం దీని తర్వాత స్క్రేప్ అవ్వడానికి. దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాక్ వచ్చేసి ఒక వెయిట్ నోడ్ అని ఉంటుంది. 3 minutes వెయిట్ చేయడానికి మనం ఒక వెయిట్ నోడ్ తీసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ సర్చ్ URL అని ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనకైతే ఏదైతే URL వచ్చిందో అది అక్కడ పెడతాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ మీరు ఒక వెయిట్ నోడ్ అనేది యాడ్ చేయాలి 3 minutes వెయిట్ అవ్వడం కోసం, ఎందుకంటే అప్పటికి డేటా మొత్తం స్క్రేప్ అవుతుంది. దానికోసం ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడికి వచ్చేసి వెయిట్ అని క్లిక్ చేయండి, టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు స్టార్టింగ్లో చూపిస్తుంది వెయిట్ నోడ్, దాన్ని తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ వెయిట్ ఇంటర్వెల్ దగ్గర మీరు 3 పెట్టండి. 3 పెట్టేసి అక్కడ మినిట్స్ సెలెక్ట్ చేయండి. వన్స్ అది సెలెక్ట్ చేశాక ఆటోమేటిక్గా ఈ నోడ్ ఏమవుతుందంటే 3 minutes వెయిట్ చేస్తుంది దాని ముందు వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అయ్యాక. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తామంటే మనకి ఆ ముందు వర్క్ ఫ్లో నుంచి డేటా సెట్ ఐడి అండ్ రన్ ఐడి వస్తుంది. ఆ రెండు యూజ్ చేసి మనం అక్కడ ఏవైతే డీటెయిల్స్ అక్కడ స్క్రేప్ అయ్యి ఉన్నాయో యాపిఫైలో అవన్నీ NITలోకి ఫెచ్ చేస్తాం. దానికోసం మనం ఇంకో HTTP మాడ్యూల్ వాడాలి. మీరు దీనికి కూడా జస్ట్ ఏపీఐకి ఒకటే మారిస్తే సరిపోతుంది. నేను పైన ఏదైతే వాడానో అది ఇక్కడ డూప్లికేట్ చేస్తాను. నేను ఆ HTTP మాడ్యూల్ యాడ్ చేసా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు కిందకి కొంచెం స్క్రోల్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ మీకు క్వరీ పారామీటర్స్లో అక్కడ ఏపీఐ కీ అని చూపిస్తుంది. అక్కడ మీరు ఇందాక ఏదైతే సేమ్ కీ ఉంటుందో కాపీ చేశారో ఆ కీయే పేస్ట్ చేయండి. అండ్ పేస్ట్ చేశాక కొంచెం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనకి మొత్తం జాబ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యాక్టివ్ జాబ్స్ అన్ని డీటెయిల్స్ మనకు వస్తాయి NITలోకి. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ఏజెంట్ నోడ్ యూజ్ చేస్తాం. ఏజెంట్ నోడ్ యూజ్ చేసి మొత్తం అన్ని జాబ్స్ యొక్క డిస్క్రిప్షన్ ఏజెంట్కి ఇచ్చేస్తాం. ఇచ్చేసాక మళ్ళీ ఆల్సో మన రెజ్యూమేలో ఉండే కంటెంట్ కూడా ఇస్తాం. ఆ రెండిట్లు బట్టి ఆ ఏజెంట్ అనేది మొత్తం అనలైజ్ చేస్తుంది కరెక్ట్గా ఆ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్కి మన స్కిల్స్తో మ్యాచ్ అవుతుందో లేదో. ఒకవేళ అయితే ఏమవుతుందంటే అయితే ట్రూ అండ్ రెస్పాండ్ అవుతుంది. ట్రూ అండ్ రెస్పాండ్ అయిన జాబ్స్కి మాత్రమే మనం అప్లై చేస్తాం. ఫాల్స్ అయిన వాటికి మనం చెయ్యం. దానికోసం ఇక్కడ అసిస్టెంట్ని ఇచ్చేయండి, ఓపెన్ అయ్యే అసిస్టెంట్ని ఇచ్చేసాక కిందకి కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రాంప్ట్లో మనం వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ పెడతాం. ఆల్రెడీ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ మీకు ఇచ్చే టెంప్లెట్లోనే మొత్తం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ మీ ఓపెన్ అయ్యే క్రెడెన్షియల్స్ యాడ్ చేయండి సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్విచ్ నోడ్ పెడతాం. స్విచ్ నోడ్ ఏం చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని 2 paths క్రియేట్ చేస్తుంది. ఆ ఒక పాత్ వచ్చేసి ఎప్పుడైతే కరెక్ట్గా జాబ్ డిస్క్రిప్షన్ మన స్కిల్స్తో మ్యాచ్ అవుతుందో అప్పుడు ట్రూ అనే పాత్లో వెళ్తాం. మనకి ఓన్లీ అదే కావాలి. అండ్ ఆల్సో మనకి కంపెనీ డొమైన్ నేమ్ కావాలి, మనకి జాబ్ డీటెయిల్స్లో వస్తుంది. ఆ రెండు ఉంటే కానీ మనకి ట్రూ అనేది రెస్పాండ్ అవ్వదు ఆ పాత్లో మనం వెళ్ళడానికి. ఆ రెండు ఎందుకంటే మనకి
కంపెనీ డెసిషన్ మేకర్కి మనం మెయిల్ సెండ్ చేయడం కోసం అతను మెయిల్ కావాలి. దానికోసం మనకి కంపెనీ డొమైన్ నేమ్ తెలిసి ఉండాలి. అప్పుడే మెయిల్ ఫైండ్ అవుట్ చేయగలం డెసిషన్ మేకర్ది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకేం చేస్తామంటే ఇంకో ఓపెన్ ఏఐ అసిస్టెంట్ తీసుకుంటాం. అదేం చేస్తుందంటే మన రెజ్యూమే ఉంది కదా, దాన్ని మళ్ళీ రీరైట్ చేస్తుంది. సేమ్ ఆ జాబ్కి కరెక్ట్గా ఎలా సూట్ అవుతుంది అలాగా. దానికోసం మళ్ళీ ఆ ట్రూ అనేది నోడ్ ఉంది కదా, దానికి కనెక్ట్ చేయండి ఓపెన్ ఏఐ అసిస్టెంట్ని. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసాం. మీరు సేమ్ ఇందాకలాగే ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి దీని నుంచి ఒక HTML కంటెంట్ వస్తుంది. అది మొత్తం రెజ్యూమేని రీరైట్ చేస్తుంది. మనకు వచ్చిన కంటెంట్ మా HTML ఫార్మాట్లో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని మార్క్ డౌన్ ఫార్మాట్గా కన్వర్ట్ చేయాలి. దానికోసం వచ్చేసి మనం ఒక నోడ్ ఉంటుంది మార్క్ డౌన్ టు HTML అని. ఆ నోడ్ని తీసుకోండి. తీసుకున్నాక అక్కడ మనం HTML టు మార్క్ డౌన్ అనే ఒక ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేద్దాం. దానికోసం ఇక్కడ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్ ఓపెన్ అయ్యాక మీరు అక్కడ మార్క్ డౌన్ టు HTML అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ పైన మీకు చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ HTML టు మార్క్ డౌన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీకు ఏదైతే కంటెంట్ ప్రీవియస్ నోడ్ నుంచి వస్తుందో అక్కడ ఆ నోడ్లో కంటెంట్ అని ఉంటుంది, అక్కడ పెట్టేయండి. పెట్టేశాక మీకు వచ్చే కంటెంట్ మార్క్ డౌన్. ఆ మార్క్ డౌన్ మనం ఏం చేస్తామంటే మనం ఒక కొత్త గూగుల్ డాక్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేశాక దాంట్లో ఆ కంటెంట్ ఏదైతే వచ్చిందో అది పెట్టేస్తాం. పెట్టేశాక సేమ్ గూగుల్ డాక్ని మనం రెజ్యూమే కింద అప్లై చేస్తాం జాబ్కి. దానికోసం ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి అక్కడ మళ్ళీ గూగుల్ డాక్స్ అనే ఒక నోడ్ కావాలి. వన్స్ క్లిక్ చేయండి. మళ్ళీ వన్స్ గూగుల్ డాక్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే సేమ్ ఏవైతే యాక్షన్ నోట్స్ ఉంటాయో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ ఏ డాక్యుమెంట్ అని ఉంటుంది ఒక నోడ్, ఆ నోడ్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసుకున్నాక మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేయండి. క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేయాలో ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పా. ఆ వీడియో చూస్తే మీరు క్రెడెన్షియల్ ఎలా యాడ్ చేయాలో మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫోల్డర్లో మీరు ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ఇచ్చేయండి. అండ్ టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్ కూడా ఇచ్చేయండి. మొత్తం డాక్యుమెంట్ క్రియేట్ చేశాక మనం ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్లో మన డేటా మొత్తం అప్డేట్ చేస్తాం. దానికోసం మనం ఇంకో గూగుల్ నోడ్ కూడా తీసుకోవాలి. దానికోసం వచ్చేసి మళ్ళీ మనం ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఇందాకలాగే గూగుల్ డాక్స్ అని వస్తుంది. సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ గూగుల్ డాక్స్ అని చూపిస్తుంది కదా, అక్కడ అప్డేటెడ్ డాక్యుమెంట్ అనే ఒక యాక్షన్ నోడ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఈసారి సెలెక్ట్ చేశాక అక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్రీవియస్ నోడ్ నుంచి వచ్చే డాక్ ఐడి ఆర్ URL ఉంటుంది కదా, అది ఇచ్చేయండి. ఇచ్చేసాక కొంచెం కిందకి అలా స్క్రోల్ చేస్తే మీకు అక్కడ కంటెంట్ ఇవ్వడానికి టెక్స్ట్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో మీరు ఏదైతే కంటెంట్ మీకు ప్రీవియస్ మెసేజ్ నోడ్ అదే HTML టు మార్క్ డౌన్ నోడ్ నుంచి వచ్చిన కంటెంట్ మొత్తం మనం అక్కడ గూగుల్ డాక్స్ పెట్టేస్తాం. అప్పుడు మనకి ఒక గూగుల్ డాక్ అనేది క్రియేట్ అయిపోతుంది. అక్కడ మనం ఇప్పుడు సేమ్ గూగుల్ డాక్ని రెజ్యూమే కింద సెండ్ చేస్తాం డెసిషన్ మేకర్కి. అండ్ ఇప్పుడు మనకి గూగుల్ డాక్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈమెయిల్ ఫైండ్ చేయాలి పర్టికులర్ డెసిషన్ మేకర్స్వి ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. దానికోసం మనం వచ్చేసి ఒక ఎనిమెయిల్ ఫైండర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూస్ చేస్తాం. మీరు ఎనిమెయిల్ ఫైండర్ అని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఒక ప్లాట్ఫామ్ కనిపిస్తుంది టాప్లో. ఆ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది అకౌంట్ క్రియేట్ చేసుకోమని. ఫైండ్ వెరిఫైడ్ ఈమెయిల్స్ అని ఉంటుంది. మనం ఇక్కడ మనకి APIస్కి కావాలి. దానికోసం అక్కడ ట్రై ఈమెయిల్ ఫైండర్ API అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. వన్స్ మీరు దానిపైన క్లిక్ చేశాక మిమ్మల్ని ఇంకో వేరే ప్లాట్ఫామ్ వేరే వెబ్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు మీ APIకి కనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ డాక్యుమెంటేషన్లోకి వచ్చేయండి ఒకసారి. ఇక్కడ ఫైండ్ డెసిషన్ మేకర్స్ ఈమెయిల్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. బ్లూ కలర్లో ఉంటుంది అక్కడ డాక్యుమెంటేషన్లో. దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్పుడు వేరే వెబ్ పేజ్లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ కర్ల్ రిక్వెస్ట్ కోడ్ చూపిస్తుంది, దాన్ని కాపీ చేయండి. కాపీ చేశాక మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అన్నిటిలోకి వచ్చేయండి. వచ్చేసాక ఒక కొత్త HTTP మాడ్యూల్ తీసుకోవాలి. తీసుకున్నాక మనం ఏం చేయాలంటే ఆ HTTP మాడ్యూల్లో కర్ల్ రిక్వెస్ట్ పెడతాం. దానికోసం సర్చ్ బార్లోకి వచ్చేసి HTTP మాడ్యూల్ అని సెర్చ్ చేయండి. HTTP మాడ్యూల్ వాడి మనం ఒక API రిక్వెస్ట్ అని చేస్తాం. దానికోసం HTTP రిక్వెస్ట్ అనే మాడ్యూల్ తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ ఇంపోర్ట్ కర్ల్ అని ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దగ్గర అక్కడ ఇందాక కాపీ చేసింది పేస్ట్ చేసేయండి కర్ల్ రిక్వెస్ట్. అండ్ అక్కడ ఇంపోర్ట్ కొట్టండి. కొట్టాక మీకు మొత్తం ఇలా చూపిస్తుంది. మొత్తం అంతా డేటా అక్కడ
హెచ్టిటిపి మాడ్యూల్లో వచ్చేసి ఉంటుంది ఇలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మన ఏపీఐకి ఒకటే అక్కడ పెట్టాలి. ఇందాక మళ్ళీ కాపీ చేసి పెట్టుకోమన్నాను కదా ఏపీఐకి, అది అక్కడ పెట్టేయండి. చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి ప్లాట్ఫామ్లోకి వచ్చేయండి. వచ్చేసాక అక్కడ యువర్ ఏపీఐకి అని చూపిస్తుంది ఇక్కడ, అక్కడ కాపీ చేయండి. కాపీ చేశాక ఇక్కడికి వచ్చాక ఇక్కడ పేస్ట్ చేయండి. నేను మీకు టెంప్లెట్ ఇస్తాను కదా, మీరు జస్ట్ అది ఒకటి చేస్తే సరిపోతుంది. మిగతా కరెక్ట్ రిక్వెస్ట్ అదేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్స్ ఇది అయిపోయాక మనం దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే, మనం ఎవరైతే ఈమెయిల్స్ మనకు కావాలనుకుంటున్నామో డెసిజన్ మేకర్స్వి లైక్ సిఇఓ, కో-ఫౌండర్ అండ్ ఫౌండర్, వాళ్ళ యొక్క ఈమెయిల్స్ వస్తాయి. దానికోసం మనం ఏం చేస్తాం అంటే ప్రీవియస్ నోడ్లో ఉన్న కంపెనీ డొమైన్ అక్కడ ఇచ్చేస్తాం. ఇచ్చేసాక వన్స్ మళ్ళీ బ్యాక్ టు క్యాన్వాస్ పైన క్లిక్ చేయండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం ఇక్కడ వరకు బిల్డ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఏమవుతుందంటే మనకి అక్కడ డెసిజన్ మేకర్ ఈమెయిల్స్ కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ డెసిజన్ మేకర్స్కి మనం మెయిల్ పెట్టాలి. అండ్ ఆల్సో మనకి ఆ డెసిజన్ మేకర్ ఈమెయిల్ దొరకపోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ నోడ్ పెడదాం. ఆ నోడ్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఈమెయిల్స్ ఉన్నాయో వాళ్ళు ఒక పాత్గా పెడుతుంది, లేని వాళ్ళు ఇంకో పాత్గా పెడుతుంది. మనం ఉన్న వాళ్ళకే పెట్టగలం కాబట్టి అలాగా ఒక స్విచ్ నోడ్ పెడదాం. దానికోసం ఇక్కడ మీరు వచ్చేసి ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక స్విచ్ నోడ్ని తీసుకోండి. దానికోసం స్విచ్ అనే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు ఫస్ట్లో చూపిస్తుంది. అక్కడ మనం రూల్ పెడతాం. రూల్ వచ్చేసి ఎవరికైతే ఈమెయిల్స్ ఉన్నాయో వాళ్ళు ఒక పాత్, లేని వాళ్ళు ఇంకో పాత్. అక్కడ పెట్టేశాక వచ్చిన పాత్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన రెజ్యూమే సెండ్ చేయాలి కాబట్టి ఇందాక మనం గూగుల్ డాక్ క్రియేట్ చేసాం, అది మనం డౌన్లోడ్ చేయాలి. దానికోసం మనం గూగుల్ డ్రైవ్ వాడతాం. గూగుల్ డ్రైవ్ నుంచి మనం ఆ డౌన్లోడ్ చేస్తాం ఇందాక చేసిన గూగుల్ డాక్ని. దానికంటే ముందు మనం జీమెయిల్ నోడ్ పెడదాం. ఇక్కడ సెండ్ ఏ మెసేజ్ అనే జీమెయిల్ నోడ్ తీసుకోండి. తీసుకున్నాక ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలో. ఒకవేళ చూసుండకపోతే చూసండి దాన్ని. ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి నేను ఇందాక నా ఈమెయిల్ ఇచ్చాను కాబట్టి నాకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎవరైతే డెసిజన్ మేకర్ ఈమెయిల్ ప్రీవియస్ నోడ్లో వస్తుందో వాళ్ళది ఇచ్చేద్దాం. వాళ్ళది ఇచ్చేసాక అండ్ మెసేజ్ కూడా ఆల్రెడీ రాసి ఉంటుంది నేను మీకు ఇచ్చే టెంప్లెట్లో, మీరు మాడిఫై చేసుకోండి. అండ్ మనం ఎలాగ అటాచ్ చేయాలంటే రెజ్యూమే ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుందా, ఇక్కడ యాడ్ అటాచ్మెంట్స్ అని ఉంటుంది. దానికంటే ముందు మనం అక్కడ డౌన్లోడ్ చేయాలి ఆ గూగుల్ డాక్ని ఇందాక క్రియేట్ చేసింది. దానికోసం గూగుల్ డ్రైవ్ ఫోల్డర్లో డౌన్లోడ్ ఫైల్ అనే యాక్షన్ నోట్ తీసుకోండి. తీసుకున్నాక అక్కడ బై యూఆర్ఎల్ ఉంది కదా, అక్కడ మనం ఇందాక ఏదైతే గూగుల్ డాక్ క్రియేట్ చేసామో ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. అది వచ్చేసి మనకి ప్రీవియస్ నోడ్లో వస్తుంది. అండ్ అది చేశాక మనం అక్కడ ఎగ్జిక్యూట్ కొడితే అక్కడ ఫైల్ డౌన్లోడ్ అయ్యి బైనరీ ఫార్మ్లో ఉంటుంది. అది ఆటోమేటిక్గా అక్కడ ఈమెయిల్కి అటాచ్ చేయబోతుంది. అది అలాగా ఆటోమేటిక్గా అటాచ్ అవ్వాలంటే మనం ఒక చిన్న సెట్టింగ్ ఆన్ చేయాలి అక్కడ జీమెయిల్ నోడ్లో. దానికోసం వచ్చేసి మళ్ళీ మనం ఆ జీమెయిల్ నోడ్ని ఓపెన్ చేయాలి. ఒకసారి ఓపెన్ చేయండి ఆ జీమెయిల్ నోడ్ని. ఓపెన్ చేశాక కొంచెం కిందకి స్క్రోల్ చేయాలి. మీరు స్క్రోల్ చేస్తే మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేయాలి. మనం స్క్రోల్ చేస్తే అక్కడ మనకి ఆప్షన్స్ అని ఉంటుంది, అది లోడ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. లోడ్ అయ్యాక ఏమైనా వస్తుందంటే అక్కడ యాడ్ ఆప్షన్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అక్కడ అటాచ్మెంట్స్ అని ఉంటుంది. ఆ అటాచ్మెంట్స్ పైన క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే ప్రీవియస్ నోడ్లో డేటా అని మనకి ఒకటి వస్తుంది బైనరీ ఫైల్, అక్కడ డేటా నేమ్ ఇచ్చేస్తాం. మనం ఆ నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ మన జీమెయిల్కి అటాచ్ అయ్యి అక్కడ వాళ్ళకి మెయిల్ సెండ్ అయిపోతుంది. అంతే, మన ఆటోమేషన్ బిల్డ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే నేను మీకు ఇచ్చే టెంప్లెట్లో మీరు ఏ చేంజెస్ చేయాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దానికోసం నేను ఇచ్చే మీకు టెంప్లెట్ అలా ఉంటుంది, పైన మీకు కనిపించే ఆ వర్క్ ఫ్లో లాగా. దాంట్లో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ 3 నోట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మీరు ఓన్లీ గూగుల్ డాక్ నోడ్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసి మీరు ఇందాక మీకు చెప్పాను కదా మీ రెజ్యూమే ఉంటుందని, అక్కడ లింక్ కాపీ చేసి ఇక్కడ గూగుల్ డాక్ నోడ్ ఉంటుంది కదా దాంట్లో పేస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే అక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్ నోడ్ ఉంటుంది కదా, దాంట్లో మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ అక్కడ యాపిఫై ఏపీఐకి ఉంటుంది కదా అది ఒకటే పేస్ట్ చేయాలి. ఆ ఏపీఐకి వచ్చేసి మీకు చెప్పాను కదా ఇందాక సెట్టింగ్స్లో అక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్స్లో మీకు యాపిఫై ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే హెచ్టిటిపి మాడ్యూల్ కూడా సేమ్. తర్వాత ఓపెన్ అయ్యేదానికి వచ్చేసి మీరు క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చే గూగుల్ డాక్స్ కూడా సేమ్ మీరు అంతే ఆ స్ప్రెడ్ షీట్ యూఆర్ఎల్ అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి హెచ్టిటిపి మాడ్యూల్ ఉంది కదా ఈమెయిల్ ఫైండర్కి, దానికోసం మీకు ఇందాక చెప్పాను ఆ ప్లాట్ఫామ్లో వచ్చిన ఏపీఐ ఉంటుంది కదా అది కాపీ చేసి ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసేయండి.
అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే అక్కడ గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, దాని క్రెడెన్షియల్స్ కూడా యాడ్ చేయండి. మీకు చెప్పా గూగుల్ క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేయాలో ప్రీవియస్ వీడియోలో, అండ్ మెయిల్ కూడా ఆ వీడియోలోనే చెప్పా. అండ్ మీరు జస్ట్ ఈ చేంజెస్ చేస్తే మీకు ఒక 3 minutesలో మొత్తం రెడీ అయిపోతుంది. నేను ఇచ్చిన టెంప్లెట్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసి జస్ట్ ఆ క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తే మొత్తం సరిపోతుంది. నెక్స్ట్ మీరు 1000+ జాబ్స్కి ఈజీగా అప్లై చేయొచ్చు ప్రతిరోజు. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. మీరు ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ మన ఛానల్ ఎప్పుడైతే 500+ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో మనం ఒక కోర్స్ లాంచ్ అయిపోతున్నాం. N8 అంది ఒక వెబ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్లో ఫ్రీగా ఇస్తాను. తెలుగులో ఉంటుంది ఆ కోర్సు. చాలామంది మనీకి అమ్ముతున్నారు, కానీ మనం ఫ్రీగా చేస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటట్టు చూడండి. అది చేసిన వెంటనే మీకు కోర్స్ అనేది వెబ్ ప్లాట్ఫామ్లో లాంచ్ చేసి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కే లింక్స్ అయి షేర్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.